ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం వస్తుందా? రాజధాని పనులకు త్వరలోనే శ్రీకారం చుడతారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతోనే అమరావతిపై చర్చ మొదలైంది. ఇక అమరావతికి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టినా ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరూ మొగ్గు చూపారు. ఎన్నికల్లో గెలిస్తే అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతంలో 5 ఏళ్లుగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తీసేయడం ప్రారంభించారు. దాదాపుగా 100 జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించింది. గతంలో అమరావతి నిర్మాణం పీక్స్లో ఉన్నప్పుడు టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి. మొదటి విడతలో అమరావతిని ఖరారు చేసి భూమి సమీకరణ చేసి ఎన్జీటీలో పిటిషన్లు అధిగమించి పనులు ప్రారంభించేసరికి చాలా కాలం గడిచిపోయింది. ఈసారి ఎలాంటి సమస్యలు లేవు. ఆల్రెడీ పడిన పునాదుల మీద నిర్మాణాలు చేయడమే మిగిలింది. అందుకే 2-3 ఏళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తయ్యని అంచనా వేస్తున్నారు. మరి అమరావతి రాజధాని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు రమేష్. రహీమ్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో మళ్ళీ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. గత 5 ఏళ్లుగా అమరావతి నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానుల పేరుతో అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే అప్పటి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. దీంతో అమరావతిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు ఆగిపోవడంతో పాటు అమరావతి అభివృద్ధి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి కొత్త ఊపు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అమరావతిలో పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిఎస్ నీరబ్ కుమార్ అమరావతి ప్రాంతంలో నిన్న విస్తృతంగా పర్యటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిర్మాణంలో ఉన్నటువంటి సచివాలయ భవనాలు కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్ భవనాలు కావచ్చు, హైకోర్టు భవనంతో పాటు ఏపీ ఎన్జిఓల భవనాలకు సంబంధించిన నిర్మాణాలు, అదేవిధంగా ఐఏఎస్ క్వార్టర్స్, మంత్రుల నివాసాలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, వీటన్నిటిని కూడా పరిశీలించారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే శంకుస్థాపన చేయడం జరిగిందో ఆ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. దీంతోపాటు అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతంగా చేయడానికి చేపట్టాల్సినటువంటి కార్యాచరణ పైన ఇప్పటికే సిఎస్ నీరబ్ కుమార్ కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మాణం చేస్తామంటూ కూడా టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్వవైభవం వస్తుందని ఇటు రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. తెలుగుదేశం హయాంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో పాటు అమరావతిలో ఇటు శాసనసభ అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను తాత్కాలికంగా నిర్మించినప్పటికీ శాశ్వత భవనాల నిర్మాణం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమైంది. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పూర్తి స్థాయిలో శాశ్వత నిర్మాణాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అమరావతికి ఏదైతే రైతులు భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి రైతులను కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా అమరావతి రాజధాని అనే అంశాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగిస్తాము, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఇన్ని అంశాల నేపథ్యంలో గత 5 ఏళ్లుగా అమరావతిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ కూడా వహించినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతిలో మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయిందో దాంతోపాటు
ఇటు ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కూడా శాశ్వత నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో అధికారులు అమరావతి ప్రాంతంలో పర్యటించడంతో పాటు అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడంతో ఒక రకంగా అది జంగిల్లాగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ చెట్లతో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో మొత్తం అమరావతి ప్రాంతాన్ని క్లీన్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయో ఆ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉంది. అదేవిధంగా అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే శాశ్వత రాజధాని నిర్మాణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధ వహించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం టెంపరరీ భవనాలతోనే మాత్రమే నెట్టుకు రావడం జరిగింది. శాశ్వత అసెంబ్లీ కానీ, శాశ్వత సెక్రటేరియట్ కానీ, శాశ్వత హైకోర్టు కానీ నిర్మించలేదు. కేవలం టెంపరరీ హైకోర్టు, టెంపరరీ సెక్రటరీ, టెంపరరీ హైకోర్టు మాత్రమే కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా ఒక విధంగా రాజధాని తరలింపుకు గత ప్రభుత్వానికి సానుకూల అంశంగా మారింది. కానీ ఇప్పుడు టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో శాశ్వత భవనాల నిర్మాణంతో పాటు అమరావతి రాజధాని అనేది శాశ్వతంగా ఇక్కడే ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి కూడా పూర్తిగా వీలుంది. ఆ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కార్యాచరణ రూపొందించి వీలైనంత త్వరగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు గత 10 ఏళ్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. కానీ ఉమ్మడి రాజధానికి సంబంధించి గతంలోనే 10 ఏళ్ల కాలం కూడా పూర్తయింది. ఇక ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండబోతుంది. ఇంకా హైదరాబాద్తో కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం పైన అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రహీం, రమేష్, అంటే అమరావతి పనులు పునఃప్రారంభం అవడంపై అక్కడ అమరావతి పరిసర ప్రాంత ప్రజలు కానీ ఎన్నాళ్ళ నుంచో ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి రైతులు కానీ ఏమంటున్నారు? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? మొత్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అదేవిధంగా తిరిగి అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావటం, అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే కొనసాగిస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత వాసులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చేశారు. పోరాటాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అమరావతి రాజధానికి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అనేక రూపాల్లో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు, ఆందోళన చేపట్టారు. అదేవిధంగా దీక్షలు, ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు నుంచి బస్ యాత్ర కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ అమరావతి ప్రాంత ప్రజలు ఎవరైతే తమ ఆందోళన వ్యక్తం చేశారో, ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళన చేశారో వాటన్నిటిని కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాకుండా అమరావతి రైతులు చేస్తున్నటువంటి పోరాటాలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా గత 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతి నిర్మాణానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే తమను జగన్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది, అందులో భాగంగానే ఆ పార్టీకి ఇప్పుడు కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే రావడం జరిగిందనే విషయాన్ని కూడా అమరావతి ప్రాంత వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. తాము అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఎన్నో రకాలుగా ప్రభుత్వాన్ని వేడుకునే ప్రయత్నం చేశాము, తమ వాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ గత ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదనే విమర్శలు కూడా అమరావతి రైతులు గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. అమరావతిని రాజధాని కాకుండా చేసేందుకు జగన్ చేసినటువంటి ప్రయత్నాల కారణంగానే ఆ పార్టీ దారుణంగా
ఓటమి చెందిందనే అంశాన్ని కూడా అమరావతి ప్రాంత రైతులైతే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా అమరావతి ప్రాంతానికి, అమరావతి రాజధానికి మంచి రోజులు వచ్చాయనే ఆనందాన్ని కూడా అమరావతి రైతులు కావచ్చు, అమరావతి ప్రాంత వాసులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందనే ఒక ఆశాభావాన్ని, ధీమాన్ని కూడా అమరావతి ప్రాంత వాసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో రాజధానికి కావాల్సినటువంటి నిర్మాణాలను చేపట్టడంతో పాటు అమరావతినే రాజధానిగా తాము కొనసాగిస్తామని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల్లో ఒక రకమైన ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా అమరావతి నిర్మాణం ఈ 5 ఏళ్లలో పూర్తవుతుంది. భవిష్యత్తులో ఎవరు కూడా అమరావతిని రాజధానిని తొలగించే అవకాశమే లేదు. శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుందనే ధీమాను కూడా అమరావతి ప్రాంత వాసులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రహీం. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.